హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ బాగున్నారా? ఏంటి భజన సౌండ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక్కడ మేము ఉత్తరాఖండ్ లో ఉంటున్నాం కదా. సో ఇక్కడ మేము ఏ ఇంట్లో అయితే రెంట్కుంటున్నామో ఆ ఓనర్స్ అయితే ఒక పూజ చేసుకుంటున్నామని చెప్పి మమ్మల్ని పిలిచారనమాట. మన సైడ్ పూజలు ఎలా ఉంటాయి, అటు సైడ్ పూజలు ఎలా ఉంటాయో డిఫరెన్స్ మీకు ఒక్కసారి చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూసారు కదా, వాళ్ళ దేవుడి పటం అయితే పెట్టుకున్నారు. అలాగే అక్కడ భజన కోసం కొంతమందిని పిలిపించారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ లేడీసే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాయిద్యం పట్టుకొని భజన చేయడం మొదలు పెట్టారు. అలాగే ఈ పూజ అవుతున్నంతసేపు కూడా, భజన అవుతున్నంతసేపు కూడా ఆడవాళ్ళందరూ అక్కడ ఆ దేవుడి పాటలకు డాన్స్ చేస్తూ, డబ్బులు చుట్టూ తిప్పి ఆ దేవుడి దగ్గర వేస్తూ అట్లా చేస్తున్నారు. నేనైతే ఈ పూజ చూడడం ఫస్ట్ టైం అన్నమాట. సో మీ అందరికీ కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అక్కడ పూజ చూడాలా, ఇక్కడ మా పాప అల్లరి చూడాలా నాకైతే అర్థం కాలేదు. అలాగే మాతో పాటు ఇక్కడ ఒక పోర్షన్ లో ఉండే వాళ్ళ బాబు ఉన్నాడు. మా పాప కంటే కొంచెం పెద్ద. ఇంకా బాబు అయితే దగ్గరికి వచ్చేసరికి మా పాప ఆడడం మొదలు పెట్టింది. దగ్గరికి రావద్దు, వెళ్ళిపో వెళ్ళిపో అంటూ. వాడెక్కడ నా దగ్గరికి వస్తాడో అని చెప్పి వాడిని తోస్తూనే ఉంది. వాడు వస్తూనే ఉన్నాడు. సో ఇలా అయితే పూజ ఆల్మోస్ట్ ఒక గంట సేపు పాటు జరిగింది. ఇలా ఈ భజన అయితే ఒక గంట సేపు పాటు జరిగింది. గంట సేపు అయిన తర్వాత అందరికి ప్రసాదం పెట్టి పంపించారు. ఇంక ఇక్కడ దేవుడు అలంకరణ చూస్తే ఇక్కడ వాడినవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్సే. ఇక్కడ కూడా ఒరిజినల్ పువ్వు లేదు. మనకైతే పువ్వు లేనిదే పూజే ఉండదు. కానీ ఇక్కడ వాళ్ళకి మాత్రం అలా లేదు. ప్లాస్టిక్ ఫ్లవర్సే పెట్టి ప్రసాదంగా స్వీట్స్, అట్టిపళ్ళు అవి పెట్టి చేసుకున్నారు. ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క సాంప్రదాయం, అంతేగా.